హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. లాస్ట్ వీడియోలో చాలా విషయాలు మాట్లాడుకుందాం ఈ వీడియోలో అని చెప్పాను కదా. అంటే ప్లాంట్స్ గురించి, ప్లాంట్స్ ఈ రోజుల్లో మనం ప్లాంట్స్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇండోర్లో పెట్టుకున్నా సరే అవుట్డోర్లో పెట్టుకున్నా సరే. సో దాని రిలేటెడ్ టాపిక్ అనమాట. అండ్ ఇంకా ఏంటంటే నా డే రొటీన్ ఎట్లుంటుంది అని అన్నది ఈ వీడియోలో చూద్దరు. కానీ ఎందుకంటే మీరు చూసేదానికి నేను చెప్పేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో నా రొటీన్ చేసుకుంటూ మీకు నా టిప్స్ అన్నీ చెప్తానమాట, గార్డెనింగ్కి సంబంధించిన టిప్స్ అన్నీ. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. లాస్ట్ గార్డెన్ షాపింగ్ వీడియో చాలా తక్కువ మంది చూసారండి. సో ఒకవేళ చూడకపోతే కనుక ఆ వీడియో చూస్తే కనుక దాని కంటిన్యూషన్ లాగా ఉంటుందన్నమాట ఈ వీడియో. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు ఏమేమి ప్లాంటర్స్ తీసుకొచ్చాను, ఇంకా ఏం కొనుక్కొచ్చాను, ఏం మొక్కలు తీసుకొచ్చాను అని అన్నది కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. సో నేను ఒక ఫైకస్ ప్లాంట్ చిన్నది కొనుక్కొచ్చాను అండ్ ఇంకా కోకోపిట్ తీసుకొచ్చాను అనమాట. కోకోపిట్ దేనికి అంటే ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర కోకోపిట్ ఉంటుంది ఎప్పుడు, ఎందుకంటే నేను కోకోపిట్లో ఎక్కువ యాసిడిక్గా ఉంటుందన్నమాట. సో కోకోపిట్ని నిల్వ ఉంచుకోవాలి అంటే మనం దాన్ని తడిపి ఆరబెడుతూ యూస్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ అసిడిటీ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. లేదంటే దాన్ని తీసుకొచ్చిన వెంటనే మనం అలాగే యూస్ చేసేసాం అనుకోండి, మొక్కలకి కొంచెం ఆ అసిడిక్ దానివల్ల ప్లాంట్స్ సర్వైవ్ అవ్వవు అనమాట. రూట్స్ బర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, రూట్స్ డెవలప్ అవ్వదు అనమాట. సో దాని గురించి కొంచెం ఉండగానే మళ్ళీ కోకోపిట్ తీసుకురావటం, దీని అలా రొటేషన్లా నడుపుతూ ఉంటానన్నమాట నేను. ఈ కోకోపిట్ కూడా ఎందుకంటే ఈ మధ్య నర్సరీలో మొక్కలన్నిటికీ కూడా మ్యాక్సిమం లైట్ వెయిట్, ఇంకా సాయిల్ లెస్, ఇలా చాలా రకాలుగా మ్యాక్సిమం మొక్కలన్నీ కూడా కోకోపిట్లోనే వస్తున్నాయి. సో అంటే కోకోపిట్ కొంచెం సాయిల్ మిక్స్, వర్మి కంపోస్ట్ ఇట్లా అన్నీ మిక్స్ చేస్తున్నారు. ఒక్కొక్క నర్సరీలోనూ ఒక్కొక్కలాగా, ఒక్కో ఏరియాలోనూ ఒక్కోలాగా ఉంటున్నారనమాట. సో మ్యాక్సిమం అగ్లోనిమా, జీజీ ప్లాంట్స్ ఇట్లాంటివన్నీ కూడా అంటే ఫ్యాన్సీగా ఇంట్లో పెట్టుకునే మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్ అని చెప్తున్నారు కదా. సో ఇండోర్ ప్లాంట్స్ అట్లా అన్నిటికీ కూడా కోకోపీట్లోనే ఎక్కువ వస్తున్నాయి. సో కోకోపీట్ని మనం డైరెక్ట్గా తీసుకొచ్చినట్టు బ్లాక్ మనం నీళ్ళలో తడిపి దాన్ని వెంటనే యూజ్ చేసేస్తే కనుక మొక్కలు పాడైపోతాయి అన్నమాట. ఎందుకంటే అది అసిడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో. సో మనం అలా చేయకూడదు. ఎందుకంటే కోకోపీట్ని కొంచెం తడిపిన తర్వాత వాష్ చేసేయాలి. మ్యాక్సిమం 36 hours దాన్ని నానపెట్టాలి. నానపెట్టకపోతే అది ఏమవుతుందంటే బాగా ఎక్కువ అసిడిటీ ఉండడం వలన దాన్ని తీసుకొచ్చి మనం మొక్కలకు ప్లాంట్ చేస్తే చచ్చిపోతాయి ప్లాంట్స్ అనమాట, ఎక్కువ సర్వైవ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో దానివల్ల నేను ఎప్పుడు తీసుకొచ్చింది తడిపేసి పక్కన పెట్టి ఉంచుతాను. అది ఆ అసిడిటీ లెవెల్ తక్కువ అవుతూ ఉంటుంది. ఈ లోపల పాతది యూస్ చేస్తూ ఉంటాను అనమాట. సో అందులోనూ ఇంకా నేను పాట్ మిక్స్ కూడా ముందే రెడీ చేసి పెట్టుకుంటాను కాబట్టి మట్టి, వర్మి కంపోస్ట్, ఇంకా ఈ కోకోపీట్, శాండ్ కావాలంటే శాండ్, లేదంటే లీఫ్ మోల్డ్ ఉంటుంది కదా, లీఫ్ మోల్డ్, ఇట్లా ఇన్ని రకాలుగా మనం మిక్స్ చేసి ఒక టబ్లో కనుక పెట్టేసుకుని ఉంచుకుంటే ఆ సాయిల్ ఓల్డ్ అవుతూ ఉంటుందన్నమాట. అందులో న్యూట్రిషన్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అది కూడా మనం ఆ సాయిల్లో పోసేస్తూ ఉన్నాం అనుకోండి, అది ఆటోమేటిక్గా సాయిల్ ఎన్రిచ్డ్గా తయారవుతూ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది, తర్వాత మనం యూజ్ చేసుకున్నా కానీ ప్లాంట్కి ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ అందుతాయి. సో దానివల్ల చాలా బాగా గ్రోత్ ఉంటుందన్నమాట. నేను ఎప్పుడు అలాగా రొటేషన్ చేసుకుంటూ ఉంటాను. రొటేషన్ ఇన్ ద సెన్స్ ఒకటి అయిపోగానే మళ్ళీ ఇంకొకటి రెడీగా ఉంచుకుంటాను అనమాట. సో దానివల్ల మనకి అవైలబుల్గా ఉంటుంది. వెంటనే కావలసినప్పుడు మనం అప్పటికప్పుడు కలుపుకోకుండా రెడీగా ఉండేలాగా ఉంటుందన్నమాట. సో కోకోపీట్ తీసుకొచ్చాను. కోకోపీట్ అంటే కొంచెం పీట్ కాయిర్ ఉంటుంది కదా, అలా అనమాట. తడిది బ్యాగ్ 25 kilos నేను తీసుకొచ్చాను. ఎందుకంటే బ్లాక్ తీసుకొస్తే ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదా, బ్లాక్ తీసుకొస్తే తడిపితే అది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ బ్యాగ్లో ఎత్తి రిపీట్ 36 hours వరకు నానపెట్టాలని చెప్తున్నాను కాబట్టి అదంతా పెద్ద తలకాయ నొప్పిలే ఎందుకులే అనేసి కోకో కాయిర్ అనమాట. కోకో కాయిర్ బ్యాగ్లో వస్తుంది, 25 kilos. అది తీసుకొచ్చాను. 400 పడింది అనమాట నాకు. సో అది తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఉంచాను అనమాట. అండ్ నేను నర్సరీ నుంచి ఒక డ్రెసినా ప్లాంట్ అండ్ ఒక వాటర్ బ్యాంబూ, ఒక లిల్లీ అండ్ ఒక
ఫైకస్ ప్లాంట్ తీసుకొచ్చానమాట. ఈ ఫైకస్ ప్లాంట్ అండ్ వాటర్ లిల్లీ ఇవి మాత్రం ఒక చిన్న నర్సరీనే అనమాట. వాళ్ళు కట్టింగ్స్ గ్రో చేస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర వెజిటబుల్ గార్డెనింగ్కి ఏమైనా శాప్లింగ్స్ ఉన్నాయేమోనని వెళ్ళాను. బట్ వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఈ సంవత్సరం వర్షాలు అది ఎక్కువ పడినాయి కాబట్టి దానివల్ల వాళ్ళు ఏం పెట్టలేదంట. అండ్ ఇంకోటి ఏంటంటే చామంతి కట్టింగ్స్ కూడా పెడతారనమాట వాళ్ళు. సో ఆల్రెడీ నేను కొంచెం లాన్ గార్డెన్లో కట్టింగ్స్ పెట్టాను. బట్ ఇంకా అవుట్ సైడ్ ఒక సైడ్ ఖాళీగా ఉందనమాట. సో చామంతి కట్టింగ్స్ కూడా తీసుకుందాం వాళ్ళ దగ్గర నుంచి అని వెళ్ళాను. బట్ వాళ్ళు ఈ సంవత్సరం పెట్టినా కానీ సక్సెస్ అవ్వలేదట. సో దాని గురించి వచ్చేస్తూ వాళ్ళ దగ్గర ఒక ఫైకస్ కటింగ్ ఒకటి తీసుకున్నాను, ఒక లిల్లీది ఒకటి తీసుకున్నాను, ఒక 2 ప్లాంట్స్ వాటి పేర్లు మర్చిపోయాను నేను, అవి తీసుకున్నాను అనమాట. ప్రకాష్ నర్సరీ అని చెప్పాను కదా, అక్కడ మాత్రం 2 ప్లాంటర్స్ తీసుకున్నాను కదా. అండ్ చిన్న ప్లాంటర్స్ ఒక్కొక్క వైట్ కలర్వి సెల్ఫ్ వాటరింగ్ లాంటివి అనమాట. కింద వాటర్ పోసి పైన మనం మగ్గు పెట్టేయచ్చు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మనం రెగ్యులర్గా వాటర్ పోస్తూ ఉండక్కర్లేదు. నేను మనీ ప్లాంట్ కట్టింగ్స్ ఎక్కువ పెడతాను కదా, సో దాని పర్పస్ యూస్ చేద్దామని ఇవి చిన్నవి 2 తీసుకొచ్చాను. చాలా తక్కువ కాస్టే పడినాయి, వాళ్ళది హోల్సేల్ స్టోర్ కాబట్టి. సో డ్రెస్సినా ప్లాంట్ మాత్రం నేను ఇంట్లో పెట్టాను అనమాట. ఈ ప్లాంట్స్ మాత్రం ప్లాంటర్లో మాత్రం ఇలా రెడీగా ఆల్రెడీ ప్లాంట్ చేసిన మొక్కల్నే నేను అందులో పెట్టేశాను అనమాట. నేను ఇండోర్లో కూడా చాలా చోట్ల మొక్కలు పెడుతూ ఉంటాను. సో ఇండోర్ ప్లాంట్ని ఎలా మెయింటైన్ చేయాలి అని అన్నది కూడా నేను ఆల్రెడీ వీడియో చేసున్నాను. మీరు ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇంకొకటి, ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇది చాలా కష్టం ఏం కాదు. ఇండోర్ ప్లాంట్స్కి చాలా మట్టుకు మనం కోకోపీట్ మిక్స్ చేస్తే కనుక చాలా మోడరేట్గా నీళ్ళు పోయాలన్నమాట. అంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే పోయాలి. ఫింగర్ టెస్ట్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఫింగర్ టెస్ట్ చేయకుండా మీరు కోకోపీట్ యూజ్ చేసి ఇండోర్ ప్లాంట్స్కి పాట్ మిక్స్ రెడీ చేస్తే కనుక అది చాలా డేంజర్ అనే చెప్పాలి. లేదంటే మనం చూడకుండా నీళ్ళు కంటిన్యూ పోసేస్తూ ఉంటే కనుక అందులో నేను చెప్పినట్టుగా మనకి అసిడిక్ లెవెల్ ఎక్కువ ఉంటే కనుక ఇండోర్ ప్లాంట్స్ సర్వైవ్ అవ్వవు అనమాట. సో స్నేక్ ప్లాంట్కి అట్లాంటి వాటికి అయితే కనుక కోకోపీట్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే సక్యులెంట్ ఫ్యామిలీకి చెందిన వాటికి కోకోపీట్ వేస్తే కనుక తొందరగా సర్వైవ్ అవ్వమన్నమాట. అందులోనూ సమ్మర్స్లో చాలా కష్టం అయిపోతుంది. సో సక్యులెంట్ ఫ్యామిలీ వాటికి కోకోపీట్ అవాయిడ్ చేయడమే బెటర్ అనమాట. అండ్ తర్వాత నేను మా మాన్స్టెరా కటింగ్ ఆల్రెడీ 2 సార్లు కటింగ్ పెట్టాను. ఫస్ట్ టైం పెట్టింది ఆల్రెడీ ప్లాంట్ చేశాను కదా, మీరు అందరితోటి చూపించాను వీడియోలో. సో అది అయితే కొంచెం డల్గా ఉంది, గ్రో అవ్వట్లేదు అని చెప్పాను కదా. తర్వాత మళ్ళీ వర్షంలో బయట వదిలేసినందుకు చాలా మంచిగా గ్రో ఉందన్నమాట. ఇంకొక కటింగ్ కూడా నేను ప్లాంట్ చేసేసాను. ఆల్రెడీ పాట్ మిక్స్ రెడీ చేసి పెట్టుకుంటాను కాబట్టి అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. సో అదే మట్టితో నేను మళ్ళీ ఇంకొక కటింగ్ని కూడా ప్లాంట్ చేసేసి ఒక షాడో ఏరియాలో, అంటే మనీ ప్లాంట్ గార్డెన్ సైడు ఎండ రాదు కాబట్టి ఆ సైడ్ పెట్టుకుంటున్నాను. దీన్ని మామూలుగా ఫస్ట్ పెట్టుకున్న కటింగ్ని నార్మల్గా ఎక్కడైతే పెట్టానో అక్కడే పెట్టేశాను అనమాట. సో కటింగ్స్ అన్నీ ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటాను నేను ఇంట్లో. ఇలా టమాటో క్యూబ్స్ చేసి పెట్టుకున్నాను. అంటే టమాటో క్యూబ్స్ ఎందుకంటే ఎక్స్ట్రా మొన్న వినాయక చవితికి చాలా ఎక్కువ మండి ఉంటుంది అన్నమాట ఇక్కడ మా ఏరియాలో. సో అక్కడ తక్కువకి వస్తున్నాయని తీసుకున్నాను అనమాట. సో ఎక్కువ తీసుకొచ్చినప్పుడు ఏదైనా ఒక సరుకుని మనం సేవ్ చేసుకోవచ్చు. ఇలాగా సేవ్ ఇన్ ద సెన్స్ కొంచెం ప్రిజర్వ్ చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈజీగా కూడా ఉంటుంది కుకింగ్, చాలా ఈజీగా. టమాటో ప్యూరీ ఎలాగా చేసుకుంటారు, సో అలా నేను ఇలాగా క్యూబ్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. అంతకుముందు చేసిన బ్యాచ్ అనమాట ఇది. వినాయక చవితి తెచ్చిన వాటిలోనే ఎక్కువ టమాటాలు తీసుకొచ్చాను, ఒక 4 కిలోలు తీసుకొచ్చాను అనమాట. ఇదిగో ఇట్లా క్యూబ్స్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి పులుసులో అనగా గ్రేవీస్లో పప్పు, ఇంకా సాంబారు, చారు ఇట్లాంటి వాటిలో చాలా ఈజీగా ఒక్కొక్క క్యూబ్. మనం వంట చేస్తాం అనగా ఉల్లిపాయలు ముందు కోసుకుంటాం కదా, అట్లాంటి టైంలో తీసి పక్కన పెట్టేసుకుంటే కనుక ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా క్యూబ్స్ వాడకూడదు అట్లా ఏం లేదు. సో మనం చాలా ఈజీగా ఇలా ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట. మన వంట కూడా ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగా మనకి ఇంట్లో పనులన్నీ కూడా ఈజీగా అయిపోతాయి ఇట్లాంటివన్నీ ప్రీప్రెప్స్ లాంటివన్నీ చేసి పెట్టుకుంటే కనుక. సో ఇది కొంచెం లాస్ట్లో వచ్చేసేసరికి చిన్న చిన్న క్యూబ్స్ చేసేసాను, అంటే ఇలా పోసేసి పోర్ చేసి వేస్తాను అనమాట. సో నేను ఇలాగా చేసి పెట్టేసుకుంటాను. ఇది తీసుకెళ్ళి పెద్ద ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, వెనకాల పెద్ద ఫ్రిడ్జ్లోను. సో అదేమవుతుందంటే ఎక్కువ రోజులు మనకి పాడవకుండా ఉంటాయి ఈ క్యూబ్స్, కరిగిపోకుండా. చిన్న ఫ్రిడ్జ్లో అయితే గమ్మున మళ్ళీ బాగా టెంపరేచర్ కొంచెం హైలోనే ఉండాలి ఇట్లాంటి వాటికి.
లేదంటే పాడైపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో క్వాంటిటీ ఎంత కావాలన్నది మనం క్యూబ్ సైజుని బట్టి మన క్వాంటిటీని బట్టి సైజ్ చేసుకోవచ్చు. ఇవి పప్పు, సాంబారు, చారు అట్లాంటి వాటికి పెద్ద క్యూబ్స్ వేస్తాను అనమాట. ఇది రెగ్యులర్గా యూస్ చేస్తాను, చిన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కొన్ని. ఇది అయిపోయింది. ఇది ఇలా పెద్ద ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాను. అలాగే ఇలా నేను రెగ్యులర్గా యూస్ చేసుకోవడానికి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఇలా ఇవి కూడా టమాటో క్యూబ్సే. అయితే ఇది మళ్ళీ కొంచెం ఆనియన్ వేసి చేసిన క్యూబ్ అనమాట. ఇప్పుడు కొంచెం గ్రేవీకి, పన్నీర్ గ్రేవీకి ఎక్కువ చేసేసాను. సో ఆనియన్ అండ్ టమాటో క్యూబ్స్ అనమాట. ఇవి ఒక నాలుగు ఇంకా 2 ఎన్నో ఉన్నాయి అంతే. కొంచెం గ్రేవీ ఎక్కువ చేస్తే అప్పుడు నేను ఇలా గ్రైండ్ చేసేసి క్యూబ్స్ చేశాను. 4 క్యూబ్స్ అయినాయి అనమాట. ఇవి కూడా మనం ఎప్పుడైనా గ్రేవీ తక్కువ అవుతుంది అన్నప్పుడు ఇది క్యూబ్ అందులో వేసేస్తే గ్రేవీ క్వాంటిటీ పెరుగుతుందన్నమాట. ఒక్కొక్కసారి అనుకోకుండా అయిపోతాయి ఉంటాయి కదా కొన్ని అట్లా మిస్టేక్లు. ఇలా వేసుకుని మనం టైం సేవ్ చేసుకోవచ్చు. వాటర్ బ్యాంబూ చూడండి, లాస్ట్ ఇయర్ దీవాళీ టైంలో కొన్నానని చెప్పాను కదా. ఇవి అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగానే ఉన్నాయి. సడన్గా ఎందుకో ఒక్క రోజులోనే ఇలా పసుపుగా వచ్చేసినాయి అనమాట. నిన్న చూస్తే లేవు. నిన్న చూస్తే కొంచెం లైట్గా అనిపించింది, బట్ నేను ఇలా అయిపోతాయి అని అనుకోలేదు. మామూలుగా అయితే టిప్స్ అన్నీ కూడా అట్లా లైట్గా ఎలా అవుతున్నాయి. అసలు వాతావరణం బాగాలేదు కదా, ప్లస్ అందులోనూ బ్యాక్ టు బ్యాక్ పండుగలు కదా. శ్రావణ శుక్రవారాలు, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి ఇట్లా కంటిన్యూ పండుగలు ఉండడం వల్ల నేను అంత కేర్ తీసుకోలేదన్నమాట. నీళ్ళు అయితే పోస్తున్నాను, సరిగ్గా వాష్ అది చేయలేదన్నమాట. సో రీజన్ అది అయ్యి ఉండొచ్చు. కింద ఇందులో కూడా అంటే నేను పైన లెక్క బాల్స్ వేసాను కదా, సో కింద కొంచెం లైట్గా ఫంగస్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో నీళ్ళు అయితే ఇక్కడ వరకు పోస్తాను 3/4, మిగతాది లెక్క బాల్స్ పైన ఉంటాయి అన్నమాట. సో సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఫంగస్ వచ్చినట్టుంది. సో దానివల్ల ఇలా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసి తీసి చూడాలి ఎలా ఉన్నాయో ఏంటో. సో ఈ కటింగ్స్తో పాటు ఇంకా 2-3 చోట్ల నేను వాటర్ బ్యాంబూ పెట్టాను కదా, సో అవన్నీ కూడా తీసేసి మొత్తం వాష్ చేసేసి లెక్క బాల్స్లోనే పెట్టాను అనమాట. సో లెక్క బాల్స్ విత్ వాటర్ అనమాట. హైడ్రోపోనికల్గా లెక్క బాల్స్గా పెడితే కనుక మంచిగా ఉంటాయనేసి నేను అలా పెట్టాను. ఒకసారి అన్నీ తీసి మొత్తం నీళ్ళన్నీ తీసేసి వాష్ చేసేసి, యాక్చువల్లీ ఏంటంటే కొంచెం వాటర్ ఉండగానే మనం వాటర్ యాడ్ చేస్తూ ఉండాలి అని చెప్తాను. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్కువ రోజులు తీయకపోయినా కానీ అది కష్టం అనమాట. సో కొంచెం వాటర్ మాత్రమే పక్కన పెట్టుకుని మిగతా అన్ని వాటర్ ఉంపేసి లెక్క బాల్స్ని తీసేసి ఒక బాస్కెట్లో, చిల్లుల బాస్కెట్లో వేసేసి అవన్నీ క్లీన్గా వాష్ చేసేసి మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసి తర్వాత టిప్స్ కొంచెం డ్రై అయిపోయినవన్నీ కట్ చేసేసి పెట్టేశాను అనమాట. వాటర్ బ్యాంబూ డైనింగ్ టేబుల్ మీద, టీవీ యూనిట్ మీద, ఇంకా కార్నర్ ప్లేస్లో. అయితే పెద్ద స్టెమ్స్ 2 బాగా పచ్చగా వచ్చేసినాయి కదా, అక్కడి నుంచి అవి కట్ చేసేసి కొంచెం అడుగున గ్లూ పెట్టాలన్నమాట. గ్లూ లేకపోతే నెయిల్ పాలిష్ లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒకటి ఫెవిక్విక్ కూడా వేయొచ్చు. వేసిన తర్వాత నీళ్ళలో పెట్టాలి కట్ చేస్తే కనుక. లేదంటే అవి మళ్ళీ కింద నుంచి బ్యాంబూ లోపల పాడైపోతుందన్నమాట. సో అట్లా కట్ చేసిన తర్వాత మొత్తం ఇల్లంతా కూడా ఎక్కడ పెట్టాల్సిన అక్కడ పెట్టేసి ఈ లాంగ్ వాటిని మాత్రం ఇలా మొత్తం మీద సెట్ చేశాను అనమాట. కొంచెం హైట్ తగ్గినవి, ఎందుకంటే కింద నుంచి పాడైపోతున్నాయి, ఫంగస్ వచ్చేసింది కాబట్టి. సో ఇట్లా లోపల జార్ పెట్టి జార్ లోపల పెడతానమాట నేను ఆ పాట్లో. సో అలా అరేంజ్ చేశాను. ఇలా నేను ఇండోర్ ప్లాంట్స్ని ఇంకా హైడ్రోపోనికల్గా పెట్టుకున్న మొక్కల్ని మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఇండోర్ ప్లాంట్స్ని మనం వాటరింగ్ సిస్టమ్ కూడా మనకి మోడరేట్గా మనకి కంట్రోల్గా చేసుకుంటూ ఉండాలన్నమాట. కోకోపీట్ ఒకవేళ మనం ఇండోర్ ప్లాంట్స్ యూజ్ చేస్తే కనుక టెస్ట్ చేయకుండా మాత్రం వాటరింగ్ చేయకూడదు. సో అలా మనం వాటరింగ్ సిస్టమ్ని మెయింటైన్ చేసుకుంటూ ఓవర్ వాటరింగ్ చేయకుండా, అండర్ వాటరింగ్ కూడా అయిపోకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఇట్లాంటి వీడియోలు అది చేసినప్పుడు చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుందండి. సో తర్వాత ఇట్లా మెస్ కూడా అయిపోతూ ఉంటుంది. వీటన్నిటిని క్లీన్ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీకు కంటెంట్ నచ్చినట్లయితే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.